Excel Avari Global Study Abroad Summit 2023 April 9th Hotel Haritha Kakatiya Hanmakonda Entry free. సమితిగా క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీగా మరి జిల్లా అధ్యక్షునిగా నేను మరి ఖండిస్తా ఉన్నా. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి దాని జోలికి వస్తే ఎవరు కూడా ఇటువంటి పని చేయకుండా శిక్షిస్తాం. దీని కథ అంతా కూడా వెనక కూడా డిపార్ట్మెంట్ మొత్తం కూడా తీస్తా ఉన్నా. దీని ఇంకా ఏమున్నాయి, ఏం కథలు ఉన్నాయి, వీళ్ళ రికార్డ్స్ ఏంది, వ్యవహారం ఏంది, మంచి చెడు మొత్తం చూస్తూ ఉన్నాం. ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పార్థదారి బండి సంజయ్ అంటే బీజేపీ వాళ్ళు ఎంత నికృష్టమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారంటే, రాజకీయంగా కేసీఆర్ గారిని ఎదుర్కోలేక యావత్ దేశమే కోడై కూస్తూ ఉంది. కేసీఆర్ గారి నాయకత్వం కావాలి, తెలంగాణ మోడల్ కావాలి అని చెప్పేసి గుజరాత్ మోడల్ అంతా డొల్లా, వీళ్ళంతా మాయమాటలు చెప్పి గందరగోళం చేసి అధికారం కోసం చేసినటువంటి ప్రయత్నం అని చెప్పేసి ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి వచ్చి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసించిపోతూ ఉంటే తట్టుకోలేక విద్యార్థి జీవితాలతో ఆటలాడుకునేటువంటి పరిస్థితి. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, ఇంతకంటే సిగ్గుమాలినటువంటి పని ఇంకోటి లేదు. దానికి మళ్ళీ పైకెళ్ళి దానికి వక్రీకరించి రకరకాలుగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం. చట్టం ఊరుకుంటుందా? ఎవరు తప్పు చేసినా ఎమ్మెల్యేలు పట్టుకోవడానికి వచ్చిండ్రు, కొనడానికి వచ్చిండ్రు, దొరికిండ్రు దొంగలు దొరికితే కాకుండా మళ్ళీ మాకు సంబంధం లేదనుకుంటా మళ్ళీ వాళ్ళే కోర్టుల చుట్టూ తిరిగారు. ఇవాళ పేపర్ లీకేజీ, ప్రతి పేపర్ మొన్న లీకేజ్ అయినటువంటి టీఎస్పీఎస్ ఇది కావచ్చు, ఇవాళ లీక్ అయినటువంటి హిందీ పేపర్ కావచ్చు, ఎవరైనా అంటే ఆయన అనుచరులే. ఆయనకే నేరుగా మెసేజ్ పెడతారు, ఆయనకి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు అంటారు. మళ్ళీ పైకి వెళ్ళి ఆయన మాట్లాడిండు, 142 కాల్స్ మాట్లాడిండు ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి. ఆయనకే నేరుగా పంపించాడు పేపర్ని. అంటే ఇంత దారుణమైనటువంటి పని. అంటే ఈశాన్య రాష్ట్రాలలో, ఉత్తరాది రాష్ట్రాలలో చేసినటువంటి చిల్లర రాజకీయాలు చేసి, పేపర్లు లీకేజ్ చేసి, యువతని రెచ్చగొట్టి, ప్రజల్ని రెచ్చగొట్టి, ఏదో విధంగా మేము రాజకీయ లబ్ధి పొందాలంటే బిడ్డ చెప్తా ఉన్నాం, ఇది తెలంగాణ రాష్ట్రం. ఇది కేసీఆర్ గారి సారథ్యంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అది గుర్తుపెట్టుకొని మీరు అక్కడ నడవాలి తప్ప మీ చిల్లర శాస్త్రాలు, మీ నికృష్ట రాజకీయాలు, మీ దరిద్రపు రాజకీయాలు యువత పట్ల మీరు ఇటువంటి చేస్తే ఊరుకుంటామా? చూస్తూ ఊరుకుంటామా? ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. దీంట్లో చేసి ఎవరైతే ఉన్నారో ఇంకా ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా బొక్కలు పడేస్తాం. ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం ఇంతకంటే సిగ్గుమాల్య పని ఏది లేదు. మీరు దేశంలో చదువుకున్నటువంటి వాళ్ళు పిల్లలు కోచింగ్లో పోయి రకరకాల ఇబ్బందులు పడి పాపం వాళ్ళకున్న అరాచకాలను, ఈ దేశంలో జరిగేటువంటి దోపిడీని, ఈ దేశంలో జరిగేటువంటి నిరంకుశ పాలనను ఎండగడుతూ యావత్ దేశాన్ని మేల్కొల్పాలి, రైతు సమస్యలపైన ఎజెండా పెట్టుకొని బయలుదేరినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎదుర్కొనేటువంటి సత్తా లేక బీఆర్ఎస్ పార్టీకి యావత్ దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఏదో విధంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి నికృష్టమైనటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనతోని నీచ రాజకీయాలకు ఒడిగట్టినటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంత దారుణం అంటే, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాకుండా నీతి ఆయోగ్ రికమెండేషన్ చేసినటువంటి నిధులను కూడా విడుదల చేయకుండా, సంక్షేమ పథకాలు ఆగితే కేసీఆర్ గారు బదనాం అవుతాడు,
తద్వారా మన రాజకీయ లబ్ధి పొందొచ్చని చెప్పేసి ప్రభుత్వ పరంగా ఎన్ని ఆటంకాలు ఎదురు చేసినా కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ కొత్త పథకాల్ని తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఇక ఆయనతో పాలనలో పోటీ పడలేము, రాజకీయంగా ఎదుర్కోలేము. కాబట్టి యువతని టార్గెట్ చేసి యూత్ను టార్గెట్ చేసి మొన్న ఇంతకుముందు మీరందరూ విజువల్ చూసిరు, ఆ విజువల్స్ కూడా చూసిరు. విజువల్ దిగిరా సందీప్, విజువల్ తీసిరు, చూడు అది విజువల్స్ అందరూ చూసిరు, మీరందరూ కూడా చూసిరు. స్వయాన బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు, విద్యార్థులందరూ యువత అంతా కూడా మీ చదువులన్నీ పక్కన పెట్టి ఒక 6 నెలలు పక్కన పెట్టండి, బీఆర్ఎస్ పార్టీ సంగతి చెప్తామని చెప్పేసి మీరందరూ చదువులొద్దు అన్ని పక్కన పెట్టండి, మరి మీరందరూ రాజకీయాలు చేయండి, బీజేపీ పక్షాన్ని ఉండండి అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు చూడండి. అంటే మీరు మాట్లాడేటువంటి మాటలు విద్యార్థులు ఉద్యోగాలు పడే చదువుకోమని చెప్పాల్సింది పోయి మీ అన్ని కూడా పక్కన పెట్టి మీరందరూ మరి బీజేపీ జెండా పట్టుకోండి అన్న విధంగా మాట్లాడినటువంటి మాటలు ఇవాళ నిజమైతా ఉన్నాయి. ఈరోజు యూత్ను టార్గెట్ చేసుకొని విద్యార్థి జీవితాల్ని నాశనం చేసే విధంగా పేపర్లని లీక్ చేసి ఏ పేపర్ లీక్ అయినా, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన పేపర్ లీక్ అయినా దాని వెనుక కుట్రదారి బీజేపీ బండి సంజయ్. దాన్ని మొత్తం ప్రచారం చేసింది ఎవరయ్యా అంటే ఆయన అనుచరులే. మళ్ళీ ఇప్పుడు 10వ తరగతి పేపర్ హిందీ పేపర్ లీక్ అయితే దాని వెనుక ఉన్నది ఎవరయ్యా అంటే మళ్ళీ ఆయన అనుచరులే. ఎక్సెల్ వారి గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2023 ఏప్రిల్ 9th హోటల్ హరిత కాకతీయ హన్మకొండ. ఎంట్రీ ఫ్రీ.